బామ్మ అయితే అవనిని అనరాని మాటలన్నీ అంటుంది. ఏంటే నీకు సింహాసనం ఇస్తే నువ్వు మా నెత్తిన ఎక్కి కూర్చుంటున్నావు, అయినా నీలాంటి దాన్ని ఇంట్లో ఉండనివ్వడమే ఎక్కువ అని చెప్పి బామ్మ అవనిని అనరాని మాటలన్నీ అంటుంది. అది వినగానే అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక బామ్మ అవనిని అలా మాటలు అంటూ ఉంటే ఇంతలో అక్కడికి కమల్ వస్తాడు. కమల్ వచ్చి ఈ మాటలన్నీ విని, ఏంటే బామ్మ ఏం కూసో, మా వదినమ్మనే నువ్వు అలాంటి మాటలు మాట్లాడతావా అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే బామ్మ అయితే నేనేం మాట్లాడలేదురా, నేనేం అనలేదు అని చెప్పి అంటుంది. లేదే నువ్వు అన్నావు, నేను విన్నాను. నువ్వు మా వదిన్ని ఏమన్నావే? మా వదిన మంచితనం గురించి నాకు తెలిసే, నీకేం తెలుసే? నువ్వు ఇంకొకసారి మా వదిన గురించి ఏమైనా మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. అసలు నువ్వు ఇప్పుడు ఏమన్నావో నిజం చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న బామ్మ నేనేం అనలేదు అని చెప్పి అంటుంది. ఇక నిన్ను ఇలా కాదు నీకు ఉండే ఇప్పుడే చెప్తానని చెప్పి అక్కడ ఉన్న ఒక పెద్ద బండరాయి తీసుకొని వచ్చి బామ్మ నెత్తి మీద ఎత్తేయబోతూ ఉంటాడు. అది చూసి బామ్మ అయితే, రే ఆగరా, ఆగు, ఏం చేస్తున్నావురా, అసలు నువ్వేం చేస్తున్నావు, అసలు ఏమైందనరా ఇలా చేస్తున్నావు అని చెప్పి అవని పక్కకు వెళ్ళి బామ్మ దాక్కొని అంటూ ఉంటుంది. దాంతో కమల్ అయితే, ఆగవే, నిన్ను ఇలా కాదు, నిన్ను ఇప్పుడు తాతయ్య దగ్గరికి పంపించేస్తానే అని చెప్పి అంటాడు. ఇక అక్కడ ఉన్న బామ్మ అయితే, అమ్మ అవని నువ్వైనా చెప్పమ్మా, ఏంటమ్మా ఇది, వీడు ఇలా చేస్తున్నాడు అని చెప్పి అంటే, కన్నయ్య ఆగు కన్నయ్య, ఏం చేస్తున్నావు నువ్వు అంటే, లేదు వదిన ఉండు, దాన్ని ఇప్పుడే బామ్మని ఇప్పుడే తాతయ్య దగ్గరికి పంపించేస్తానని చెప్పి అంటూ ఉంటాడు. కన్నయ్య నీకు నా మాట మీద గౌరవం ఉంటే ఇప్పుడే ఆ రాయిని కింద పడే అని చెప్పి అంటుంది. అది వినగానే కమల్ అయితే వాళ్ళ వదిన మాటకు విలువ ఇచ్చి ఆ రాయిని కింద విసిరేస్తాడు. దాంతో బామ్మ అయితే ఒక్కసారిగా హమ్మయ్య అని అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.